నిఖిల్ బిగ్ బాస్కి రాకముందు ఎన్నో సీరియల్లో నటించాడు. కానీ బిగ్ బాస్కి వచ్చిన తరువాతనే అతను అనుకున్న దానికన్నా ఎక్కువ క్రేజ్ అయితే వచ్చింది. అందరి హృదయాల్లోనే స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా టైటిల్కి అతి చేరువలో ఉన్నాడు. అలాంటి నిఖిల్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే సెప్టెంబర్ 1న ఘనంగా ప్రారంభమైంది బిగ్ బాస్ సీజన్ 8. ఈ సీజన్లో 2వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. యష్మి గౌడతో కలిసి ఇతను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చూడడానికి చాలా హుషారుగా కనిపించాడు. బుల్లితెర ప్రేక్షకులకి ఇతను బాగా సుపరిచితమే. పలు సీరియల్స్లో నటించి మెప్పించిన ఇతను అద్భుతంగా డాన్స్ చేసి స్టేజ్ పైకి వచ్చాడు. ఈ బిగ్ బాస్ నిఖిల్ గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిఖిల్ జూన్ 28న కర్ణాటకలోని మైసూర్లో జన్మించాడు. నిఖిల్ తండ్రి ఓ జర్నలిస్ట్. అతని పేరు శశి. ఇక తల్లి పేరు సులేఖ. ఈమె కూడా యాక్టరే. పలు కన్నడ సినిమాల్లోనూ సీరియల్స్లోనూ నటించింది. నిఖిల్ బాల్యమంతా మైసూర్లోనే గడిచినప్పటికీ పై చదువుల కోసం మాత్రం ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో బెంగళూరులో వెళ్ళి జాయిన్ అయ్యాడు. తరువాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో. అయితే తన తల్లి యాక్టర్ కావడం వల్ల ఏంటో స్వతహాగానే యాక్టింగ్పై ఇష్టాన్ని పెంచుకున్నాడు నిఖిల్. అలా 2016లో వచ్చిన ఊటీ అనే కన్నడ సినిమాతో ఇతను నటుడుగా మారాడు. ఆ తర్వాత 2018లో వచ్చిన మనయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్లో ఇతను బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అలా కన్నడ సీరియల్స్లో నటిస్తూనే తెలుగులో కూడా ట్రై చేశాడు. ఆ టైంలోనే ఇతనికి గోరింటాకు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యే ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. అలాగే ఈ సీరియల్లో చేసిన కావ్య నిఖిల్ జంట కూడా సూపర్ హిట్ అయిపోయింది. ఆ తరువాత అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్లో కూడా నటించాడు. ఇలా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించాడు నిఖిల్. ఇక గోరింటాకు సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమ గురించి అందరికీ తెలిసిన విషయమే. వారు ఓపెన్గానే చెప్పేవారు. ఈ మధ్యనే బ్రేకప్ అయిందని నిఖిల్ బిగ్ బాస్లో చెప్పాడు. అలాగే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వెంటనే కావ్యశ్రీని కలుస్తానని కూడా చెప్పాడు నిఖిల్. ఇక ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో నిఖిల్కి 1,00,000కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిజికల్ టాస్కుల్లో కూడా ఇతను బాగా ఆడగలను అనే కాన్ఫిడెన్స్తోనే హౌస్లోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చాడు నిఖిల్. అలాగే బిగ్ బాస్ టైటిల్కి చాలా దగ్గరలో ఉన్నాడు. ఖచ్చితంగా ఇతనే విన్నర్ అవుతాడని బయట టాక్ చాలా గట్టిగా వినబడుతుంది. అయితే ఒకవేళ బిగ్ బాస్ విన్ అయితే ఆ మనీని ఏం చేస్తారని నిఖిల్ని అడిగితే తనకి బయట కొద్దిగా అప్పులు ఉన్నాయని అవి తీర్చేస్తానని, తరువాత తను చిన్నప్పటి నుంచి కూడా అద్దింట్లోనే ఉంటున్నానని, కనుక అమ్మ నాన్నకి గిఫ్ట్గా ఒక ఇల్లు కొనివ్వాలని అనుకుంటున్నాడని నిఖిల్ చెప్పాడు. అలా అయితే నిఖిల్ని అభిమానించే అభిమానులందరూ బిగ్ బాస్లో తన ఆట చూసిన వారందరూ కూడా నిఖిల్కి ఓట్ చేసి నిఖిల్ని గెలిపించడానికి ట్రై చేయండి. మరి మీలో ఎంతమంది బిగ్ బాస్ 8 టైటిల్ని నిఖిల్ గెలుస్తాడని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.